హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమత అకాడమీ. మన ఈరోజు వీడియో వచ్చేసి సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ విభాగంలో జేజే విభాగంలో ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, మనం ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలనే ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి wdcw.tg.nic అనేది సెర్చ్ చేయండి గూగుల్లో. ఇగో ఇలా ఉంది చూసారా, WDCW తెలంగాణ అనే వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా వస్తుంది, మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ క్లిక్ చేయాలి, సిడబ్ల్యూసి జేజేబీ రిక్రూట్మెంట్ సిస్టమ్ అనేది క్లిక్ చేయండి. దీనిలో వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి మనం వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ ఏ డిస్టిక్లో ఎన్నెన్ని ఉన్నాయి, ఏమేమి పోస్టులకు ఉన్నాయని చూద్దాం. ఆదిలాబాద్లో వచ్చేసి చైర్పర్సన్గా 1, మెంబర్స్ 4, సోషల్ వర్కర్ మెంబర్స్, వేకెన్సీస్ ఇన్ జువైనల్ జస్టిస్ బోర్డు జేజేబీస్. ఓకేనా, చైర్పర్సన్ మెంబర్స్ సిడబ్ల్యూసి అంటే వేకెన్సీస్ ఇన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో చైర్పర్సన్ 1, మెంబర్స్ 4 ఉన్నారు. అండ్ ఆల్సో జేజేబీలో అంటే జువైనల్ జస్టిస్ బోర్డులో 2 మెంబర్స్. ఓకేనా, 2 పోస్టులు. భద్రాద్రి కొత్తగూడెంలో వచ్చేసి చైర్పర్సన్ 1, మెంబర్స్ 4, సోషల్ వర్కర్ వచ్చేసి 2. హైదరాబాద్లో వచ్చేసి మనకి 2 ఉన్నాయి చైర్పర్సన్స్, మెంబర్స్ ఏమో 8, సోషల్ వర్కర్ మెంబర్స్ 2. జగిత్యాల 1, మెంబర్స్ 4, సోషల్ వర్కర్ 2. జన్గాం చైర్పర్సన్ 1, మెంబర్స్ 4, సోషల్ వర్కర్ 2. మనకి చైర్పర్సన్ ఒకళ్ళు ఉన్న దగ్గర మెంబర్స్ 4 ఉంటారు. ఇన్ కేస్ మనకి చైర్పర్సన్స్ ఇద్దరు ఇస్తే మాత్రం మెంబర్స్ వచ్చేసి 8 మెంబర్స్ ఉంటారు. జయశంకర్ భూపాలపల్లి 1, మెంబర్స్ 4, సోషల్ వర్కర్ 2. జోగులాంబ గద్వాల్ చైర్పర్సన్ 1, మెంబర్స్ 4, సోషల్ వర్కర్ 2 ఉన్నాయి. కామారెడ్డిలో చైర్పర్సన్ 1, మెంబర్స్ 4, సోషల్ వర్కర్ 2. ఇంకా అంతే, అన్నిటికీ అంతే ఉన్నారు ఆల్మోస్ట్. ఓకేనా, జయశంకర్ భూపాలపల్లి అయిపోయిందిగా. జోగులాంబ గద్వాలు చైర్పర్సన్ 1, మెంబర్స్ 4, సోషల్ వర్కర్ 2. కామారెడ్డిలో కూడా అంతే సేమ్. కరీంనగర్లో కూడా అంతే. ఖమ్మంలో కూడా సేమ్. కుమ్రంభీం ఆసిఫాబాద్లో సేమ్. మెహబూబాబాద్లో సేమ్ ఉన్నారు. మహబూబ్ నగర్లో కూడా సేమ్ ఉన్నారు. మంచిర్యాలలో కూడా సేమ్. మెదక్లో కూడా సేమ్. మేడ్చల్ మల్కాజ్గిరిలో వచ్చేసి చైర్పర్సన్ 2, మెంబర్స్ 8, సోషల్ వర్కర్ సేమ్ 2 మెంబర్సే. ఓకేనా, ములుగులో వచ్చేసి సేమ్ మొత్తం ఇంకా 1, 4, 2. ఓకేనా, ములుగులో కూడా అంతే ఉన్నారు. నాగర్ కర్నూలు అంతే ఉన్నారు. నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డిలో వచ్చేసి మనకి చైర్పర్సన్స్ 2, మెంబర్స్ 8, చైర్పర్సన్స్ చైర్పర్సన్స్ కాదు, సోషల్ వర్కర్స్ 2, చైర్పర్సన్ 2. ఓకేనా, సంగారెడ్డిలో 1, 4, 2. ఇంకా మొత్తం అంతే ఉన్నాయి మళ్ళీ వచ్చేసి. ఓకేనా, 1, 4, 2 ఇవన్నీ అంతే ఉన్నాయన్నమాట. యాదగిరి 33 డిస్ట్రిక్ట్లకి మనకి ఈ పోస్టులు అనేవి, అన్ని డిస్ట్రిక్ట్లో 33 జిల్లాలలో కూడా ఈ పోస్టులు అనేది రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకి వేకెన్సీస్ చూసాము. అసలు ఎలిజిబిలిటీ అప్లికేషన్ ఫామ్ చూసాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి చూద్దాం. ఎలిజిబిలిటీ ఓకేనా, ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి చైర్పర్సన్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఫర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా, మనకి ఈ పొజిషన్కి అంటే చైర్పర్సన్స్కి, అందులో ఉన్న మెంబర్స్కి, సిడబ్ల్యూసిలో ఉన్న మెంబర్స్కి క్వాలిఫికేషన్ ఏం కావాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అనేది చూద్దాం. యాజ్ పర్ సబ్సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 27 ఆఫ్ జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015, రూల్ 15 3rd ఆఫ్ జువైనల్ జస్టిస్ మోడల్ రూల్స్ amended in 2022, the chairperson and the members shall be above the age of 35 years and not more than 65 years. ఓకేనా, 35 years పైన ఉండాలి, 65 years లోపల ఉండాలి. అండ్ షల్ హ్యావ్ ఏ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీలో డిగ్రీ చేసి ఉండాలి. ఓకేనా, చైల్డ్ సైకాలజీలో డిగ్రీ అయి ఉండాలి. ఆర్ సైకియాట్రిక్ ఆర్ లా ఆర్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ ఆర్ హ్యూమన్ హెల్త్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అండ్ హ్యాస్ బీన్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ welfare activities pertaining to children for 7 years or is a
ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్ విత్ ఏ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ ఆర్ సైకియాట్రీ ఆర్ లా ఆర్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ ఆర్ ఎల్స్ హ్యూమన్ హెల్త్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్. ఏజ్ స్పెసిఫికేషన్ వచ్చేసి చైర్పర్సన్ అండ్ మెంబర్స్ షల్ బి మినిమం 35, మ్యాక్సిమం 65 ఇయర్స్ యాజ్ ఆన్ ద నోటిఫికేషన్ డేట్. ఓకేనా. మనకు వచ్చేసి చైల్డ్ వెల్ఫేర్లో సైకియాట్రిస్ట్గా కానీ చదివి ఉండాలి. అండ్ ఆల్సో డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ కానీ చదివి ఉండాలి. సోషల్ వర్క్ కానీ, సోషియాలజీ కానీ, హ్యూమన్ హెల్త్ కానీ, ఇవన్నీ ఏవైనా క్వాలిఫికేషన్స్ ఉండి ఉండాలి. క్లియర్గా మనకి మెన్షన్ చేసి ఉన్నారు. ఇవన్నీ చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్రైటీరియా ఫర్ డిస్క్వాలిఫికేషన్ అండ్ ఇన్ఎలిజిబిలిటీ. సిడబ్ల్యూసి అంటే మనకి ఏమైనా తప్పుడు సర్టిఫికేట్లు పెట్టినా, తప్పుడు ఏజ్ చేసినా, ఏదైనా చేస్తే అప్పటికప్పుడు మనల్ని టెర్మినేట్ చేయడానికి గవర్నమెంట్కి రూల్ ఉంది. గవర్నమెంట్ తీసేయచ్చు ఏమైనా ఫాల్స్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తే. ఓకేనా. అండ్ ఆల్సో టెర్మినేషన్కి వాళ్ళకి రైట్ ఉందన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్రైటీరియా ఫర్ ఇన్ఎలిజిబిలిటీ ఫర్ అపాయింట్మెంట్ అండ్ సోషల్ వర్కర్ మెంబర్స్ ఆఫ్ ద జేజేబీ. ఓకేనా. జేజేబీకి మనకి ఎలిజిబిలిటీ ఏముందనేది మ్యాక్సిమం జేజేబీకి కూడా అదే క్వాలిఫికేషన్ అన్నమాట. ఓకేనా. టెర్మినేషన్ సబ్సెక్షన్ ఆఫ్ సెక్షన్ 4 ఆఫ్ జేజే యాక్ట్ 2015. టెర్మినేషన్కి కూడా వాళ్ళకి ఛాన్స్ అనేది ఉంది. అప్లికేషన్ ఫామ్ చూస్తే ఇలా ఉంటుంది. చైర్పర్సన్స్, మెంబరు, సోషల్ వర్కరు ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. మొబైల్ నంబరు, డేట్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతుందన్నమాట. మనం మామూలుగా జాబ్కి కానీ ఏదైనా ఎగ్జామ్ రాయడానికి ఎలా అప్లై చేస్తామో మ్యాక్సిమం అవే డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ఇంకా ఎనీ అదర్ ఇంకేమైనా ఉంటాయి. ఓకేనా. అప్లికెంట్ ఫోటో అంటే మనం ఎవరైతే అప్లై చేస్తున్నామో మన ఫోటో, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ని అప్లై చేయాలి. అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అప్లికెంట్ సిగ్నేచర్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. మనకి మినిమం 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సోషల్ వర్క్ కానీ, సోషియాలజీలో కానీ, చైల్డ్ వెల్ఫేర్లో వర్క్ చేసినట్టు కానీ ఒక 7 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు అడిగారు. సో దట్ మనం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అప్లోడ్ ఆధార్, రివ్యూ, రీసెట్. రివ్యూ కొట్టేసి మనం ఫైనల్ సబ్మిట్ చేసుకోవడమే. ఓకేనా. ఈ విధంగా అప్లై అయితే చేసుకోవాలి. నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఎవరికైనా ఉంటే, సోషియాలజీ కానీ, హ్యూమన్ హెల్త్ కానీ, లేదంటే సైకియాట్రిస్ట్గా చదివి ఉన్నా కానీ, ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 33 డిస్ట్రిక్ట్లో కూడా మనకి పోస్టులు అనేవి పడడం జరిగింది. ఓకేనా. అఫీషియల్ వెబ్సైట్ తెలుసు కదా, wdcw.tg.nic.in అప్లికేషన్ ఫామ్ 2025 అని కొడితే ఇగో ఇట్లా వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట.